వెల్కమ్ స్కిల్లింగ్ హబ్ ఇంటర్న్షిప్స్ గైస్. మన ఛానల్కి కొత్త వాళ్ళు ఉంటే కన్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. నేను వీడియో చేసే ముందే నేనైతే ఆ వాట్సాప్లో అయితే అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అయిపోండి. అండ్ వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. ఈరోజు మన టాపిక్ ఏమంటే ఫ్రీ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ గైస్. ఫ్రీ ఇంటర్న్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రీ ఇంటర్న్షిప్కి ఎలా అప్లై చేయాలి, ఏ కంపెనీ అనేది అయితే నేను ఫుల్ డీటెయిల్స్గా టాస్క్స్ ఏముంటాయి అనేది అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ ఏమంటే ఈ కంపెనీ పేరు వచ్చేసి కోడ్ ఆల్ఫా అనమాట. ఈ కోడ్ ఆల్ఫాలో ఫస్ట్ మనం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను గైస్. ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి కోడ్ ఆల్ఫా అని సెర్చ్ చేయండి, ఓకేనా. కోడ్ ఆల్ఫా అని సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ కనబడుతుంది కదా, ఎవాల్యుయేట్ యువర్ కెరియర్ విత్ కోడ్ ఆల్ఫా అని, దాని మీద క్లిక్ చేయండి గైస్. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ కోడ్ ఆల్ఫాకి సంబంధించిన ఒక ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది గైస్. కొంచెం స్క్రోల్ చేస్తే మనకి ఏ డొమైన్స్ అవైలబుల్లో ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది గైస్. వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, జావా డెవలప్మెంట్ అండ్ పైథాన్ డెవలప్మెంట్ అయితే మనకు ఒక 4 కోర్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇందులో ఉన్నవి లేకోకుండా ఇంకా వేరేటి చేయాలనుకుంటున్నారా, అలా అయితే మీరు ఇక్కడ ఫైండ్ కోర్సెస్ అని ఉంది కదా, అక్కడ ఫైండ్ కోర్సెస్ మీద క్లిక్ చేయండి గైస్. ఇలా ఫైండ్ కోర్సెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ అంటే గూగుల్ ఫామ్ అయితే కోడ్ ఆల్ఫాకి సంబంధించిన ఒక గూగుల్ ఫామ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఇంటర్న్షిప్ వచ్చేసి 1 month అనమాట. ఇంటర్న్షిప్ దానికి సంబంధించిన కంపెనీ డీటెయిల్స్, వాళ్ళ రూల్స్, వాళ్ళ పీక్స్, బెనిఫిట్స్ అండ్ వెబ్సైట్ లింక్స్ ప్రతి ఒక్కటి అయితే ఫస్ట్లోనే ఇస్తారు. కేర్ఫుల్గా చదవండి. అండ్ మెయిన్ థింగ్ అంటే కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత మీ మెయిల్ ఇచ్చేసేయండి ఇక్కడ, ఓకేనా. మీ మెయిల్ అండ్ మీ నేము, ఇక్కడ వచ్చేసి మీ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఓకే. అండ్ కాంటాక్ట్ నెంబర్ గైస్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, మీ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. అండ్ కంట్రీ అండ్ కాలేజ్ నేమ్ అంటే జస్ట్ ఇన్స్టిట్యూట్ నేమ్స్ ఇవ్వకుండా యూనివర్సిటీ నేమ్స్ ఇవ్వండి గైస్, ఓకేనా. మీరు ఏ యూనివర్సిటీ కింద ఉన్నారో ఆ యూనివర్సిటీ నేమ్ ఇచ్చేయండి. అండ్ కొంచెం స్క్రోల్ చేసి అకాడమిక్, హైయెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అనమాట. మీరు బీటెక్, ఎంటెక్, బీఈనా అని నేను మామూలుగా అయితే ఇది సజెస్ట్ చేసింది అయితే బీటెక్ సంబంధించినది సజెస్ట్ చేస్తాను. అండ్ బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ దాని తర్వాత కరెంట్లీ ఇయర్ ఆఫ్ యువర్ కోర్స్ గైస్. మీరు ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నారు అండ్ ఆ ఇయర్ అండ్ సైడ్ కూడా కొన్ని బ్రాకెట్ వేసి మీ బ్రాంచెస్ వేయండి, ఓకేనా. అండ్ కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ జాయిన్ అవర్ టెలిగ్రామ్ అండ్ లింక్డ్ఇన్ ఉంది కదా, ఇక్కడ కొన్ని లింక్స్ ఇచ్చారు. టెలిగ్రామ్ లింకు అండ్ లింక్డ్ఇన్ లింకు, దాంట్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి గైస్. అండ్ స్క్రోల్ చేసిన తర్వాత మీరు ఇది కంపెనీ గురించి ఎక్కడ తెలుసుకున్నారనేది ఒక క్వశ్చన్ అనమాట. మీ సోషల్ మీడియా అయితే సోషల్ మీడియా అండ్ రెఫరల్ అయితే రెఫరల్, ఓకేనా, ఏదైతే అది. అండ్ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మెయిన్ థింగ్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు డొమైన్స్ అయితే ఇచ్చారు, ఇంటర్న్షిప్ డొమైన్స్ అనమాట. ఆ ఇంటర్న్షిప్ డొమైన్స్లో మీకు చాలా అయితే ఇంటర్న్షిప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అవైలబుల్లో. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, జావా, పైథాన్, ఫుల్ స్టాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ చాలా అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారో ఆ కోర్స్ అయితే ఆ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ రెఫరల్ కోడ్ అడుగుతుంది గైస్. ఆ రెఫరల్ కోడ్ ఏం అవసరం లేదు మీకు, ఉన్నా ఓకే లేకపోయినా ఓకే, ఓకేనా. అండ్ దాని తర్వాత రెజ్యూమ్ అనమాట. మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. మీ రెజ్యూమ్ ఇంపార్టెంటే. అండ్ ఉన్న వాళ్ళు అప్లోడ్ చేయండి, లేని వాళ్ళు చేసి నో ప్రాబ్లం. బట్ ఎందుకైనా మంచిది క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు 1 or 2 daysలో లేదంటే కన్నా ఒక 6 hours మీకు ఆఫర్ లెటర్ అనేది వస్తుంది గైస్. ఆఫర్ లెటర్ అయితే వస్తుంది. అండ్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్లో మీకు స్టార్టింగ్ డేట్ ఎప్పటి నుండి ఎండింగ్ డేట్ ఎప్పటి నుండి అయితే మీకైతే అందులోనే ఉంటుంది. అండ్ నేను ఆఫర్ లెటర్ అయితే చూపించాలనుకుంటున్నా, కానీ అది నా ఆఫర్ లెటర్ అయితే మిస్ అయింది గైస్. డిలీట్ అయిపోయింది. మామూలుగా అయితే సేవ్ చేశాను, బట్ ఎలా డిలీట్ అయిపోయిందో తెలీదు. అండ్ మిగతా డీటెయిల్స్ వచ్చేసి నేను చెప్తా చూడండి.
వాళ్ళ కంపెనీ వాట్సాప్ మీరు జాయిన్ అయిపోయిన అదే సబ్మిట్ చేసిన తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ అనేది లాస్ట్లో వస్తుంది. అంటే సబ్మిట్ చేసిన తర్వాత ఒక మీ కస్టమర్ కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అండ్ వాట్సాప్ గ్రూప్ అయితే వస్తుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి కదా సార్. మీకు ప్రతి ఒక్క టాస్క్స్ వచ్చేసి అందులో నుంచే ఉంటాయి. అండ్ 1 మంత్ కాబట్టి 1 మంత్కి 4 టాస్క్ ఉంటాయి. అంటే వీక్లీ 1 టాస్క్ అనమాట. ఆ టాస్క్స్ ఎలా ఉంటాయో కూడా నేను ఇప్పుడైతే చెప్తాను చూడండి. నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను ఇందులో. ఇక్కడ చూసుకోండి, టాస్క్ వచ్చేసి మనకు ఇక్కడ ఇచ్చారు. అది చూడండి, ఇక్కడ టాస్క్ అయితే ఇచ్చారు. ఈ టాస్క్ లింక్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఏ కోర్స్ అయితే అంటే ఏ డొమైన్ అయితే తీసుకొని ఉంటారో ఇక్కడ ప్రతి ఒక్క డొమైన్ ఉంటాయి. ఏ డొమైన్ అయితే తీసుకుని ఉంటారో ఆ డొమైన్లోకి వెళ్ళండి. ఓకేనా. నేనైతే డేటా సైన్స్ తీసుకున్నాను. డేటా సైన్స్లోకి వెళ్తున్నా. ఇక్కడ ఒక పీడిఎఫ్ కనబడుతుంది కదా, ఆ టాస్క్ అనేది ఆ టాస్క్ మీద క్లిక్ చేసిన తర్వాత కొన్ని టాస్క్ అంటే 4 టాస్క్స్ కంప్లీట్ చూపిస్తుంది. ఆ 4 టాస్క్లు అనేది మనం అయితే కంప్లీట్ చేయాలి గైస్. ఆ 4 టాస్క్లు కంప్లీట్ చేస్తేనే మనకి ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ వస్తుంది గైస్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ కోడ్ ఆల్ఫా అనేది బెస్ట్ స్కిల్లింగ్ కంపెనీ అనమాట. ఇది గైస్ ఎవరు మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే నాకు కాల్ చేయండి. అందులో నన్ను వాట్సాప్లో అయితే అడ్మిన్లో ఉంటాను. నా వాట్సాప్కి అయితే కాల్ చేసేయండి. డైరెక్ట్ ఫస్ట్ మెసేజ్ చేయండి. దాని తర్వాత నేను చెప్తాను కాల్ చేయమని, అప్పుడు చేయండి గైస్. ఓకేనా. మీ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మన టాస్క్స్ చూడండి. టాస్క్ 1 వచ్చేసి టైటానిక్ క్లాసిఫికేషన్ అండ్ క్లాస్ 2 స్టాక్ ప్రొడక్షన్. అండ్ టాస్క్ 3 వచ్చేసి మోడలింగ్ విత్ లీనియర్ రెగ్యులేషన్ అనమాట. టాస్క్ 4 A/B టెస్టింగ్ అనాలిసిస్. చాలా సింపుల్ గైస్. ఇవి కూడా చాలా సింపుల్గా ఉంటాయి టాస్క్లు కూడా. ఎవరు మిస్ అవ్వద్దు, సింపుల్గా ఉంటాయి టాస్క్లు కూడా. వెంటనే అప్లై చేసుకొని ఫాస్ట్గా గ్రోత్ చేసుకోండి. మీ స్కిల్స్ని గ్రోత్ చేసుకోండి. మీరు ChatGPTని యూజ్ చేయొద్దండి, ఎందుకంటే మీకు ఆ స్కిల్స్ నేర్చుకోలేదు. ఇంత చిన్న టాస్క్లు కూడా చేయలేకపోతే కనుక వేస్ట్ గైస్. ఓకేనా. ఖచ్చితంగా నేర్చుకొని అండ్ మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.